హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టరీస్. మనకి దీపావళి అంటే అందరికీ తెలిసిన స్టోరీ నరకాసుర వధ. అసలు ఈ నరకాసురుడు ఎవరు? ఆయనకున్న వరం ఏంటి? మనుషులని ఎందుకు అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు? సో ఈ వీడియోలో నరకాసురుడి ఫుల్ స్టోరీ మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. భూదేవిని విష్ణుమూర్తి వరాహ అవతారంలోకి వచ్చి సాగర గర్భం నుండి కాపాడతారు. ఈ స్టోరీ నేను మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను వరాహ అవతారంది. మీరు అది చూసేసేయండి. అండ్ మన స్టోరీలోకి వెళ్తే వరాహమూర్తి భూదేవిని కాపాడే టైంలో ఒక కొడుకు జన్మిస్తాడు. అతని పేరే నరకాసురుడు. అతను పుట్టినప్పుడే భూదేవి విష్ణుమూర్తి కొడుకు చాలా శక్తివంతంగా చాలా ఎక్కువ కాలం బతికి ఉండేలాగా వరం కావాలని కోరుకుంటుంది. అండ్ విష్ణుమూర్తి కూడా ఆ వరాన్ని ఇస్తాడు. దాని వల్ల నరకాసురుడు చాలా స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా మారుతాడు. నరకాసురుడు విష్ణు అవతారమైన వరాహమూర్తికి భూదేవికి జన్మించిన కొడుకు. సో టెక్నికల్ గా ఈయన విష్ణువు కొడుకు, కానీ జన్మతో మాత్రమే మంచివారు కాదు కదా. గాడ్ కి అదే దేవుడికి పుట్టినంత మాత్రానే మంచి వాళ్ళు అవ్వలేరు. మన గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మన కర్మలు మన ప్రవర్తనే డిసైడ్ చేస్తుంది. స్టార్టింగ్ లో నరకాసురుడు చాలా గుడ్ హార్టెడ్ గా మంచివాడుగా ఉండేవాడు. ఆయన గాడెస్ కామాఖ్యాన్ని పూజిస్తూ సేవిస్తూ ఆయన తన రాజ్యాన్ని కూడా ఎంతో చక్కగా పాలిస్తూ ఉండేవాడు. కానీ తర్వాత కొంతమంది అసురుల సావాసంతో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోయాడు. తను ఈగో పవర్ లస్ట్ లోకి మారిపోయాడు. అసలు అసుర అంటే దేహంతో సంబంధం లేదు, మైండ్ సెట్ తోనే సంబంధం ఉంది. అసుర అంటే హూ గోస్ అగెయిన్స్ట్ డివైన్ ఆర్ ధర్మ అని అర్థం. అంటే ఎవరైతే దేవుడికి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళనే అసురులు అంటారు. సో నరకాసురుడు విష్ణువు కొడుకు అయినా కూడా తన యాక్షన్స్ అండ్ యాటిట్యూడ్ ధర్మాన్ని మించిన బిహేవియర్ వల్ల ఆయనని అసురులుగా రాక్షసుడుగా పిలుస్తారు. అండ్ అలా మారిపోయాడు. అండ్ తన స్ట్రెంగ్త్ అండ్ వరాలతో నరకాసురుడు అందరినీ ఏడిపించడం స్టార్ట్ చేశాడు. అతను స్వర్గంపై దాడి చేసి ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు. అండ్ దేవుడి వస్తువులను కూడా తీసుకెళ్లిపోయాడు. ఎలా అంటే అతిథి ఇయర్ రింగ్స్, వరుణుడి గొడుగు అండ్ మణిపర్వతం లాంటివి. అయితే ముందుగా తన ఈగో పెరిగిపోయి తన పవర్ ని తప్పు దారిలో యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతరితర రాజ్యాల నుండి 16,000 మంది రాణులను తీసుకొని వచ్చి తన రాజ్యంలో బంధించాడు. అతన్ని చూసి దేవతలు మనుషులు కూడా భయపడడం స్టార్ట్ చేశారు. ఇంద్రుడు మరియు దేవతలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ నరకాసుని ఆపండి, ప్రపంచమంతటా ఉన్న శాంతి అంతా నాశనం అయిపోయింది అని రిక్వెస్ట్ చేశారు. సో దేవతలు రిక్వెస్ట్ చేయడంతో అతని భార్య సత్యభామతో కలిసి నరకాసురుడితో యుద్ధానికి వెళ్తాడు. అయితే నరకాసురుడు సత్యభామ చేతిలోనే ఎందుకు మరణిస్తాడు? అసలు సత్యభామ ఎవరో కాదు, భూదేవి అవతారం. అయితే నరకాసురుడికి ఒక వరం ఉంటుంది, అతని చావు అతని తల్లి చేతిలోనే ఉంటుంది అని. సో కృష్ణుడికి తెలుసు సత్యభామ భూదేవియే అని. అందుకే కృష్ణుడు యుద్ధానికి వెళుతూ సత్యభామని అతని సమేతంగా తీసుకుని వెళ్తారు. అయితే నరకాసురుడి రాజ్యం కొండలతో, రాక్షసులతో, వెపన్స్ తో, అడవులతో కలిసి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే ఫస్ట్ కృష్ణుడు తను సుదర్శన చక్రంతో అడవిని ధ్వంసం చేస్తాడు. తర్వాత నరకాసురుడు ఆర్మీలో చాలా స్ట్రాంగెస్ట్ అయిన మురాని చంపేస్తాడు. అప్పటి నుంచే కృష్ణుని అందరూ మురారి అని కూడా పిలుస్తారు. ఈ మురారి అంటే ఈ మురాని చంపిన వాడు అని అర్థం. ఆ తర్వాత నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. అతను త్రిశూలాలు, గదలు, శక్తి ఆయుధాలను ఉపయోగించాడు. కానీ కృష్ణుడు మరియు సత్యభామ వాటన్నిటిని నాశనం చేశారు. అయితే ఆ దాడిలో నరకాసురుడి వెపన్స్ వల్ల కృష్ణుడికి దెబ్బలు తగులుతాయి.
దాంతో సత్యభామకి కోపం వచ్చి తన చేతిలోకి బాణం తీసుకుని నరకాసురుడిని వధిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కృష్ణుడు కూడా ఆయన సుదర్శన చక్రాలతో నరకాసురుని తల నరికేస్తాడు. అది చూసి అతని హింసల నుండి బయటపడిన ప్రజలు ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నరకాసురుడు చనిపోయే ముందు తాను చనిపోయిన రోజుని ఒక ఫెస్టివల్ గా చీకటిని చీల్చి వచ్చిన వెలుతురిలాగా ఉండేలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని వరాన్ని అడుగుతాడు. కృష్ణుడు దానికి సరే అన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉంటారంటారు కదా, వాళ్ళెవరో కాదు, ఈ నరకాసురుడు బంధించబడిన రాణులు. అయితే నరకాసురుడు చనిపోయాక వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదేమో అని బాధపడుతూ భయపడుతూ కృష్ణుడిని కోరుకున్నాడు. అప్పుడు వాళ్ళని కాపాడడం కోసం కృష్ణుడు వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈ నరకాసురుడి ఫుల్ స్టోరీ. నరక చతుర్దశి ఎందుకని సెలబ్రేట్ చేసుకుంటారని మీకు ఫుల్ డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మా కంటెంట్, మా అప్డేట్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై.